సేల్స్ అయిపోయినాక ఈ ల్యాప్టాప్స్ మీద ఇంకా ప్రైస్ అనేది అయితే డ్రాప్ అయితే అవ్వలేదు. కావాలనుకుంటే ఒక్కసారి ఇక్కడ చూసేసుకోండి, ప్రైస్ అనేది ఇంకా లోయెస్ట్ ప్రైస్ లోనే ఉంది. ఇవే కాదు, ఇంకా చాలా ల్యాప్టాప్స్ మీద ఆఫర్స్ ఉన్నాయి. అవి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకు హెచ్పి నుంచి ఇక్కడ హెచ్పి కోర్ i3కి సంబంధించినటువంటి 14th జనరేషన్. ఇది ఎవరైతే నాకు బేస్ యూసేజ్ చేసుకుంటాను, జస్ట్ నార్మల్ కోడింగ్ చేసుకుంటాను, గేమ్స్ ఆడాను, ఎడిటింగ్ చేయను అనుకోని బేస్ రెగ్యులర్ యూసేజ్ కోసం చూస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు 8GB ర్యామ్ వస్తుంది, 512GB SSD వస్తుంది, విండోస్ 11 హోమ్ తోటి కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు థిన్ ల్యాప్టాప్ వస్తుంది, 15.6 ఇంచెస్ ఉంటుంది, 1.65 kgs అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఒక్కసారి దీని ప్రైస్ డ్రాప్ అనేది చూసేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఒక్కసారి మాత్రం 24,000కి వచ్చింది. ఇది ఒక కిల్లర్ టైప్ అని చెప్పేసుకోవచ్చు. అంతే తప్ప ఇక్కడ మన సేల్స్లో చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు 43,000-47,000 రూపీస్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇప్పుడు కూడా మనకు అదే ప్రైస్ సెగ్మెంట్లో ఉంది. అలానే మనకు కార్డ్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇలా చూసుకున్న కూడా ఇది మనకు 45,000 రూపీస్లో వన్ ఆఫ్ ద కిల్లర్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. దీని లింక్ అనేది ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇక్కడనే ట్యాగ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అయితే వ్యూ ప్రోడక్ట్స్లో ఉంటుంది, అమెజాన్ అనేది ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కానీ చూసుకుంటే మోటోరోలాకి సంబంధించినటువంటి మోటో బుక్ 60 అని చెప్పేసి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. స్క్రీన్ బాగుంటుంది, డిస్ప్లే ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కటే భయం ఏంటంటే మోటో అని చెప్పేసి ఇది i7కి సంబంధించినటువంటి 14th జనరేషన్ ల్యాప్టాప్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే హెచ్ సిరీస్ అని చెప్పేసి 240H అని చెప్పేసి చెప్తున్నటువంటిది 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD అయితే ప్రొవైడ్ చేస్తారు. విండోస్ 11 వస్తూ ఉంటుంది. అలానే మనకు థిన్ అండ్ లైట్ వెయిట్. ఇది 14 ఇంచ్, ఇందాకది 15.6 అయితే ఇది 14 ఇంచ్కి సంబంధించినటువంటి ల్యాప్టాప్. ఇది కూడా మనకు 1.4 kg అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వెయిట్ 57,990 ఉంది. కావాలనుకుంటే ఒకసారి ప్రైస్ చూడండి. మొన్న సేల్స్ ఎంత ఉందో అదే ప్రైజింగ్ అయితే ఇంకా ఉంది. మీరు సేల్స్ అయిపోయింది అని చెప్పేసి ప్రైస్ పెరుగుతుంది అని చెప్పేసి అనుకోకండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే ఇటువంటి ఆఫర్స్ ఏమున్నా కూడా వీడియో అయితే వస్తూ ఉంటుంది. సో మీరు ఏవి కూడా మిస్ అయితే అవ్వరు. సారీ ఫ్రెండ్స్, వీడియో మధ్యలోకి వచ్చినందుకు. 25,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే మనకి ఇంకా కార్డ్ ఆఫర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటారు. నార్మల్గా కార్డ్స్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి 55,000 రూపీస్లో ఇది వస్తూ ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 అని చెప్పేసుకోవచ్చు. ఇంటెల్ కోర్ 5కి సంబంధించినటువంటిది 16GB ర్యామ్, 512GB SSD ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. విండోస్ 11 నార్మల్గా అన్నిట్లో వస్తున్నట్టుగానే వస్తుంది. ఇది ఏంటి అంటే 1.55 kg 1.5 kg అయితే ఉంటుంది. ఇది 55,000 ఉంది. ప్రజెంట్ సోల్డ్ అవుట్ అయితే ఉంది. మళ్ళీ ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. మీరేం టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ప్రైస్ అనేది డ్రాప్ అయిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తా. కుదిరితే అక్కడ జాయిన్ అయిపోండి. వీకే టెక్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి జాయిన్ అయితే అవ్వచ్చు. నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3కి సంబంధించినటువంటిది. ఇది i7కి సంబంధించినటువంటి 13th జనరేషన్. ఇది మనకు 13620H అని చెప్పేసి ప్రాసెసర్ వస్తుంది. ఎవరైతే నేను బేస్ వేరియంట్ గేమ్స్ ఆడుకుంటా, లైట్గా ఎడిటింగ్ చేసుకుంటా అన్న వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. హెవీ గేమ్స్ అనుకుంటా మాత్రం వర్కౌట్ అవ్వదు. బట్ బేస్గా ఒక గేమ్స్ ఆడుకుంటాను, నార్మల్ ఎడిటింగ్ చేసుకుంటా అనుకున్న వాళ్ళకి వర్కౌట్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టు అయితే 16GB ర్యామ్, 512GB SSD ప్రొవైడ్ చేస్తారు. విండోస్ 11 తోటి అయితే వస్తూ ఉంటుంది. 15.6 ఇంచ్ యాక్టిక్ గ్రే కలర్, 1.7 kg వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు MS ఆఫీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. 55,000 రూపీస్లో ఇది కూడా వస్తూ ఉంటుంది. ప్రైస్ సెగ్మెంట్ కూడా చూసేసుకోండి. ఇక్కడ కూడా మనకు ప్రైస్ అనేది ఆఫ్టర్ సేల్స్ కూడా ఇది ప్రైస్ అనేది పెరగలేదు. కుదిరితే ఇక డేట్ కూడా చూసేసుకోండి. 22nd రోజున ఇది రికార్డ్ చేస్తున్నటువంటిది. సో దట్ ఏంటి అంటే 22nd రోజున రికార్డ్ చేస్తున్నా కూడా ఇక్కడ మనకు ప్రైస్ అనేది డ్రాప్ అవ్వలేదు. మీరు ఏమనుకుంటారంటే సేల్ అయిపోయిందంటే ప్రైస్ అనేది పెరిగింది అనుకుంటారు. బట్ ఇక్కడ లేదు అలా. మీరు ఇవన్నీ నమ్మడం లేదు కావచ్చు. కావాలనుకుంటే ఒక ల్యాప్టాప్ చూపిస్తా. ఆ ల్యాప్టాప్ ప్రైస్ అనేది ఏ రేంజ్లో పెంచిరు అని చెప్పేసి కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HP పెవిలియన్ AI PC ఉంది కదా, దీని ప్రైస్ సెగ్మెంట్ 72,740 రూపీస్ ఉంది. దీని ప్రైస్ అనేది పెంచిరు. కావాలంటే చూడండి. ఇక నార్మల్గా మొన్న సేల్స్ వరకు ఇంత ఉంచేసారు, 5960 అని పెట్టేసి. ఇప్పుడు సేల్స్ అయిపోయింది కదా, 72,000 అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు నేను ఇది కూడా ఆఫర్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ ఆఫర్ లేదు. సో దట్ ఇది నేను ఇంక్లూడ్ అయితే చేయడం లేదు. ఇంకా కానీ చూసుకున్నట్టయితే ఉంటే మనకు ఇక్కడ HP నుంచి వచ్చినటువంటిది కూడా ఇవన్నీ కూడా ప్రైజెస్ అనేది అయితే పెంచారు. ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైస్ డ్రాప్ అయినటువంటి ల్యాప్టాప్స్ అయితే ఇవే. ఇంకేమైనా ప్రైస్ డ్రాప్ అయినా కూడా అన్నీ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్లో లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే యాడ్ అయితే చేస్తా.
ఫ్లిప్కార్ట్ నుంచి అయ్యేది ఉంటే వ్యూ ప్రొడక్ట్స్ ఉంటుంది, అమెజాన్ అయ్యేది ఉంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే అన్ని యాడ్ చేస్తా. ఒకవేళ మీరు ఏమైనా బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ అనేది ఉన్నా కూడా విశ్వటెకి అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, మీరు అక్కడ నాకు డైరెక్ట్గా డిఎం చేయొచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పి మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఒక ప్రాపర్గా నేను ఒక మంచి ల్యాప్టాప్ అనేది సజెషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.